యువత ఉంటారో వాళ్ళకి ఎరవేయటం, వండర్ఫుల్ గా ఉంటాయి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. అంతేగాని డైరెక్ట్ యుద్ధం ఎప్పుడు చేయరనేది ఇక్కడ మనందరం కూడా గుర్తించాల్సిన అంశం. రైట్. లింగం యాదవ్ గారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అమెరికా అయితే సైలెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో పాకిస్తాన్ అలాగే భారత్ కు జరిగినటువంటి యుద్ధాల్లో కొంత మీడియేషన్ కల్పించుకొని కొంత యుద్ధం తగ్గేలా లేదంటే యుద్ధం నివారించే ప్రయత్నాలు అయితే గతంలో చేసినటువంటి చరిత్ర అయితే అమెరికాకు ఉంది. కానీ ఇప్పుడు అమెరికా కూడా కొంత వ్యూహాత్మక మౌనమే వహిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఏమనుకోవాలి దీనికి సంబంధించి ఏం చెప్తారు లింగం యాదవ్ గారు? హలో లింగం యాదవ్ గారు, వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. అమెరికా వ్యూహాత్మక మౌనాన్ని ఏ రకంగా చూస్తారు? ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ ఇష్యూస్ మధ్య అంటే కొంత మనం వ్యూహాత్మకంగా పైచేయి సాధించాం అనుకోవాలా దౌత్య విజయం? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి రిలేషన్స్ ద్వారా ఇప్పుడు ఒక అమెరికా కాదండి, ప్రపంచంలో మెజార్టీ దేశాలన్నీ కూడా ఇవాళ మన ఇండియా వైపే ఉన్నాయి. అయితే అమెరికా కూడా గతంలో పాకిస్తాన్ కి చేసింది, సపోర్ట్ చేసింది అనేది నిజం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ భారత్ కే ఎక్కువగా సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ చాలా దేశాలు అట్లని కూడా ఇప్పుడు యూరోప్ లో కూడా మెజార్టీ దేశాలు ఒక టర్కీ తప్ప మిగతా ఇప్పుడు ఓపెన్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే దేశాలు ఇప్పుడు అజర్బైజాన్, టర్కీ, ఆబ్వియస్లీ గా పక్కనే ఉన్నటువంటి చైనా తప్ప మిగతా దేశాలు ఏవి కూడా ఇవాళ ఓపెన్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. డెఫినెట్ కూడా అల్టిమేట్ గా ఇవాళ ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇవాళ ఈ దేశంలో అంతర్జాతీయంగా భారతదేశంకు ఎదుగుదలకు ఉన్నటువంటి అవకాశాలు అన్నిట్ల దృష్ట్యా కూడా ఇవాళ భారత డయాస్పోరా కూడా మీరు ఒకసారి చూడండి, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మన ఇండియన్ డయాస్పోరా ఉంది. సో డెఫినెట్ కూడా ఇవాళ అన్ని కూడా మెజార్టీ దేశాలన్నీ కూడా ఇవాళ మన వైపున, ఎందుకంటే మనం చేస్తుంది ఒక తీవ్రవాదం పైన యుద్ధం అండి. ఇవాళ మనం ఎక్కడ కూడా ఏదో ఇప్పుడు దురాక్రమణ చేసి ఏదో చేయాలని చేయట్లేదు. భారతదేశం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా మన మీద అటాక్ చేస్తే తప్ప మనం రిటాలియేషన్ చేసిన తప్ప మనం ఎక్కడ కూడా ఎవరి మీద అటాక్ చేయట్లేదు. ఇవాళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరనేది అందరికీ తెలుసు. డెఫినెట్ కూడా దాన్ని అందుకే నేను చెప్తున్నా, ఇవాళ మన దేశం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం ముందు కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీవ్రవాదాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది దాన్ని కూడా అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టవలసిన అవసరం ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ అన్ని దాదాపు మెజార్టీ దేశాలు కూడా తీవ్రవాదంతో చాలా నష్టపోతున్నాయి. సో తీవ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా కూడా అణచివేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇవాళ అమెరికా కూడా విక్టిమే కండి, అమెరికా కూడా విక్టిమే జరిగింది. సో అట్లా మెజార్టీ దేశాలన్నీ కూడా తీవ్రవాదంతో నష్టపోయిన దేశాలే. అందుకే ఇవాళ అన్ని కూడా తీవ్రవాదాన్ని అంతమొందించాలని ఏదో కొన్ని దేశాలు తప్ప మెజార్టీ దేశాలన్నీ కూడా ఇంకొకటి ఇవాళ చైనా కూడా అనుకుంటున్నారు. చైనా కూడా రేపు భవిష్యత్తులో పాకిస్తాన్ తోటి ముప్పే అండి. ఎందుకంటే ఇవాళ చైనా బార్డర్ లో ఉన్నటువంటి ప్రావిన్స్ లో అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్కడ దాళ్ళకు కూడా ముప్పే అది. వాళ్ళైతే ఇప్పుడున్న జియో పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళకు కూడా రేపు పాకిస్తాన్ తోటి ముప్పే ఉంది భవిష్యత్తులో చైనాకు. సో అది కూడా వాళ్ళు గుర్తెలుగారు. అందుకే ఇవాళ భారతదేశం నేను ఏమంటున్నా అంటే మనం కూడా ఇవాళ ప్రపంచంలో వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ మనం వాయిస్ కూడా వినిపించి పాకిస్తాన్ ని దోషిగా అంటే వాళ్ళు ఏ విధంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఏ విధంగా అమాయకమైనటువంటి పౌరుల్ని చంపుతున్నారు, ఇవన్నీ కూడా ప్రపంచము వేదికల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ అందరూ కూడా తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అణచివేయాలండి. అందులో ముక్త కట్టంతో తీవ్రవాదాన్ని ఏరివేయాలి. దీంట్లో ఏ దేశము మినహాయింపు కాదు, అన్ని దేశాలు విక్టిమే అయినాయి. సో అందుకే ఇవాళ ఏదైతే ఇవాళ పాకిస్తాన్ మళ్ళా ఏదో వాళ్ళు వక్రబుద్ధితోటి ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా భారత సైన్యం భారత ప్రభుత్వం ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళ వెనుక ఉన్నారు. వాళ్ళ నిర్ణయం ముందు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం అందరం కూడా సపోర్ట్ గానే ఉంటాం. ఇవాళ భారతదేశం ముందు నిజంగా భారతదేశం కనుక తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందా అండి ఇవాళ? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆక్రమణ చేయలేదండి, వాళ్ళు చేసిరు కాబట్టి ఇవాళ ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే ఇంకొకసారి పాకిస్తాన్ మన దేశంపై కన్నెత్తి చూడకుండా చేయవలసిన అవసరం కూడా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఉగ్రవాదంతో మనం చాలా వరకు నష్టపోయినాం. ఇంకోసారి భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగకుండా ఉండాలంటే పాకిస్తాన్ ని వాళ్ళకు సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, గతంలో భారత్ సహకారంతో బంగ్లాదేశ్ ఏర్పడింది, పాకిస్తాన్ రెండు ముక్కలైనటువంటి సిచ్యువేషన్. ఇదే ఉదాహరణగా తీసుకుని బెలూచిస్తాన్ ప్రజలు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా